శాంతి శాంతి శాంతి. శుక్ల యజుర్వేదీయంలోని కామశాఖ అంతర్గతమైన శతపథ బ్రాహ్మణంలో చెప్పినటువంటి ఈ బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయంలో పంచమ బ్రాహ్మణంలో మొదటి ఖండిక. పూర్వపక్షి సన్యాసం గురించి చెప్పిన వాక్యాలన్నీ కూడా అర్థవాదాలు, కర్మ చేసి తీరాలి. అందుకని ఈ సన్యాసాశ్రమం అన్నది ఒక పెద్ద అంధ పరంపర అన్నాడు. అంటే ఉషష్ఠ చాక్రాయణుడు యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ తద్భ్యం వ్యాచక్ష్వ అన్నాడు. అంటే ఏదైతే ప్రమాణాతీతమో దేన్నైతే నువ్వు ఆత్మరూపంగా అనుభవిస్తున్నావు, సాక్షాత్ అంటే నువ్వు అనుభవిస్తున్నావు, దాని గురించి నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఈశతే ఆత్మ సర్వాంతర, నీ ఆత్మే అన్నిట్లోనూ ఉందని చెప్పాడు. అని చెప్పి ఈ నీ ఆత్మ ప్రాణమునకు ప్రాణము, అపానమునకు అపానము ఇవి చెప్పి అక్కడ ఈ స్థూల సూక్ష్మ శరీరము కన్నా భిన్నము ఈ ఆత్మ అని చెప్పాడు. అంతే. మళ్ళీ అదే ప్రశ్న కహోళ్ళు అడిగినప్పుడు ఇంతవరకు ఏదైతే చెప్పారో అది అనువాదం. కానీ అంటే ఇదే కహోళ్ళు కూడా చెప్పాడు, ఇది నీలో ఉన్న నీలో ఉన్నట్టు ఆత్మ అన్నింటిలోనూ ఉంది, అది ఈ స్థూల సూక్ష్మ శరీరానికి భిన్నమన్నది. వాడు చెప్పిన ప్రశ్నకి జవాబుకి, ఇక్కడ వీడు అడిగిన ప్రశ్నకి జవాబుకి అది అనువాదం అంతవరకు. మళ్ళీ వాడు అడుగుతాడు కదా, కథమ ఆత్మ, ఏది ఆత్మ అని మళ్ళీ వాడు అడుగుతాడు. అప్పుడు ఈ చెప్పింది ఏంటంటే అసనా పిపాసే కథమే యాజ్ఞవల్క్య సర్వాంతర. సర్వాంతరం అని చెప్తున్నావు, ఏ విధంగా సర్వాంతరము అంటే ప్రాణమునకు ధర్మాలైనటువంటి ఆకలి దప్పులు దానిలో లేవు, మనసుకు ధర్మములైనటువంటి శోకమోహములు అందులో లేవు, శరీరానికి ధర్మం అయినటువంటి జరామృత్యువులు అందులో లేవు, అది అని చెప్పి దీన్ని విధంగా తెలుసుకున్న వాళ్ళు సన్యాసం తీసుకుని శ్రవణ మధ్యాహ్నం చేస్తారు. అంటే వాడు కర్మలు చేసి తీరాలి, అలాగే శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఇదంతా అర్థవాదము, నువ్వు చెప్పిందంతా అని స్మృతుల ద్వారా తర్కం ద్వారా ఈ సన్యాసము అంధ పరంపర అన్నది పూర్వపక్షి చెప్పారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. నా యజ్ఞోపవేదం వేదాశ్చ సర్వం తద్ వజ్జేతి. చూడండి, అత్యాసం ఏతి సన్యాసి యజ్ఞోపేతము ఎంతవరకు అంటే వేదాశ్చ అంతా ఈ ఆత్మస్వరూపమే, బ్రహ్మస్వరూపమే, అదే నేను అని ఎవడైతే అనుభవించాడో వాడికి శ్రవణమధ్యాహ్నంతో ఏమి సంబంధం? అన్ని గురువుగారు చదువుకున్న తరువాత ఆ సదాశివ బ్రహ్మేంద్రుడు మౌనాన్ని వహించి తిరుగుతూ ఉండేడు అవధూత రూపంలో. ఈ పుస్తకాలను ఎత్తిపెట్టి తిరిగేవాడా? లేదు. అందుకని వేదాశ్చ యజ్ఞోపవీతంచ సర్వం తద్వర్జయేతి అని చెప్పారు. అపిచ ఆత్మజ్ఞాన పరత్వా సర్వస్య ఉపనిషద్. అంతేకాకుండా
ఆత్మజ్ఞానాన్ని గురించి ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. ఆత్మ ద్రష్టవ్య శ్రోతవ్య మంత్రవితి ప్రస్తుతం. ఇది మన శ్రవణ ధ్యాస చెయ్యాలని చెప్పారు. అది ఇక్కడ ప్రసంగం. సచ ఆత్మేవ సాక్షాత్ అపరోక్ష సర్వాంతర. ఆ ఆత్మే అందరి లోపల ఉంది, అది అనుభవించడానికి యోగ్యమైనది, అది ప్రమాణాతీతం. అసనాయాది సంసార ధర్మ వర్జితం ఇత్యేవం విజ్ఞేయ ఇది తావత్ ప్రసిద్ధం. ఇది ఏవం విజ్ఞేయ, ఇదే తెలుసుకోవాలి. ప్రాణధర్మము, మనోధర్మము, శరీర ధర్మములకు అతీతమైనది ఆత్మ అన్నది తెలుసుకోవాలి. ఆయన సర్వ హి ఇయం ఉపనిషత్ ఏవం పరాయితి. ఈ ఉపనిషత్తులన్నీ ఇదే చెప్తున్నాయి. విధ్యంతర శేషత్వం తావన్ నాస్తి. నువ్వన్నావే ఆ కర్మలకి శేషము అంటే కర్మ అంగి, ఇది అంగం అన్నావే. కర్మశేషం అన్నా అది సరికాదు. తావన్ నాస్తి అతో నా అర్థవాద. నువ్వు చెప్పేవి సన్యాసంలో చెప్పినవన్నీ ఇవన్నీ స్థుతులన్నావే, అది సరికాదు. ఆత్మజ్ఞానస కర్తవ్యత్వా. ఏని చేసినా పటం ఛింద్యాత్ ఘటం భింద్యాత్ ఏనికేన ప్రకారేణ ఆత్మజ్ఞానస కర్తవ్యత్వం. అంటే నువ్వు కుండ బదులు కొట్టు పర్వాలేదు, బట్టలన్నీ చింపేసే పర్వాలేదు, కానీ ఏది చేసినా నువ్వు తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానమే. ఆత్మకి అసనాయాది ధర్మవాన్ నభవతి. ఈ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఇది ఆకర్షణ కలిగినది అవనేది. నభవతి సాధన ఫల విలక్షణో జ్ఞాతవ్య. ఏదైతే నువ్వు సాధన అంటున్నావో ఆ సాధనమునకు ఫలమేమిటి? బ్రహ్మలోక ప్రాప్తి వరకు. దానికన్నా విలక్షణమైనది ఆత్మ. అంటే కర్మఫలము అనిత్యం. కర్మ అనిత్యము, కర్మఫలము అనిత్యము. కర్మఫలము అనిత్యము అంటే రెండు జడం. అందుకని ఈశ్వరుడు లేకుండా కర్మఫలాన్ని ఎవరు అనుభవించలేరు ఆయన అని సిద్ధాంతం చెప్తాడు. కానీ ఆ మీమాంసకుడు ఒప్పుకోడు. కర్మ జడము, కర్మఫలము జడం. ఒక జడము ఇంకొక జడానికి ఫలితాన్ని ఎలా ఇస్తుంది? అందుకని మధ్యలో తెలుసుకున్నటువంటి వాడు ఈశ్వరుడు ఉండాలని సిద్ధాంతం చెప్తాడు. అది సాధన ఫల విలక్షణో జ్ఞాతవ్య. ఆ సాధన ద్వారా వచ్చే ఫలితం ఏమిటి? దానికన్నా ఫలము అనిత్యము, దానికన్నా ఈ ఆత్మ విలక్షణది. అతో అవ్యతిరేకేణ ఆత్మను జ్ఞానం అవిద్య. అంటే దీనికన్నా విపరీతమైన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా అజ్ఞానం నాయన. అతో అసో అన్యోహమస్మితి నసవేద. ఆ ఆత్మ కన్నా నేను భిన్నము, ఈ దేవత నాకన్నా భిన్నము అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడికి ఏమీ తెలియదు. మృత్యోస మృత్యు ఆప్నోతి. వాడు మృత్యువు నుంచి మృత్యువు తీసుకువెళ్ళి నిలబడతాడు. ఏహ నానేవ ప్రసక్తి నానాత్వం ఏకదైవాను ద్రష్టవ్యం. నానాత్మను చూసిన వాడు సంసారంలోనే జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అందుకని ఏకదైవాను ద్రష్టవ్యం. ఒకే విధంగా అంటే ఏకరసం, దాన్నే చూడాలి. ఏకమేవ అద్వితీయం తత్వమసి ఇత్యాది శృతిభ్య. క్రియాఫలం సాధనం చ అసనాయాది సంసార ధర్మాతీత ఆత్మను అన్యత్ అవిద్యా విషయం. ఈ క్రియా కర్మ, దాని ఫలము, దానికి ఆ ఫలితాన్ని పొందడానికి చేసేటువంటి సాధనలు ఇవన్నీను అసన్నాయాది ధర్మం అంటే ఆకర్దప్పులైనటువంటి ఆత్మ కన్నా భిన్నమైనవి. ఆత్మకన్నా భిన్నమైనవి. దాన్ని అజ్ఞానము అన్నారు. ఎత్ర ద్వైతమే భవతి స ఇతర ఇతరం పశ్యతి. ఎక్కడైతే ద్వైతం ఉందో వాడు ఇంకోండి. అన్యోసో అన్యోహమస్మితి నసవేద. వాడికి ఏమీ తెలియదు. అథయో అన్యథ అతో విధు ఇత్యాది వాక్య సతేభ్య. ఉపనిషత్తులో ఇలాంటి వాక్యాలు 100 కొద్దీ ఉన్నాయంటారు. నచ విద్యా విద్య ఏకశ పురుష సహభవతో. మరి అటువంటప్పుడు ఈ అజ్ఞానము ఈ జ్ఞానము రెండు ఒకళ్ళలోనే ఉండొచ్చు కదా
అని అడుగుతున్నాడు. అలా కాదాయన విరోధాత్తమ ప్రకాశవత్. ఇది ఏ విధంగా అయితే ప్రకాశము పగలు రాత్రి అంధకారము ప్రకాశములాగా ఇవి రెండు విరోధము. తస్మాత్ ఆత్మవిదో అవిద్యా విషయో అధికారో న ద్రష్టవ్య. ఎవడైతే ఈ ఆత్మను తెలుసుకున్నాడో వాడికి ఈ అవిద్యకు విషయమైనటువంటి కర్మల్లో కానీ వాటిలో కానీ ఏ విధమైనటువంటి అధికారము లేదు. క్రియాకారక ఫల భేద రూప. ఆత్మ ఏమిటి? కర్తృత్వం లేదు, కర్మ లేదు, ఫలం లేదు, సంబంధం లేదు. మృత్యుస మృత్యువాప్నోతి ఇత్యాది నిందితత్వాత్. ఎవడైతే భేద జ్ఞానం కలిగి ఉంటాడో వాడు మృత్యు నుంచి మృత్యువుకి పోతూ ఉంటాడని నిందావాక్యం కూడా ఉంది. సర్వక్రియా సాధన ఫలానాం చ అవిద్యా విషయానాం. ఏ కర్మలైతే ఉన్నాయో కామ్య కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఏవైతే నిష్కామ కర్మలు కూడా, ఈ కర్మలన్నీ కూడా క్రియ సాధన. కర్మ దాని ఫలితం, దాని ఏది ఎలా చెయ్యాలి, మళ్లీ వాటి ఫలితం, ఇదంతా అవిద్యా విషయము. తద్విపరీత ఆత్మవిద్య హాతవ్యత్వేన ఇష్టత్వ. ఈ జ్ఞానానికన్నా విపరీతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం ద్వారా ఈ కర్తృత్వాన్ని, ఈ కర్మఫలాన్ని, ఈ సంబంధాన్ని, భోక్తృత్వము, భోక్త యొక్క సంబంధం కర్మ ద్వారా ఇలాంటివన్నీ వదిలిపెట్టేయాలని చెప్పారు ఆయన. ఊహాత్యాగే ధాతువు, ఊహాత్యాగే. హా అందులో మిగులుతుంది. తవ్య ప్రత్యయం హాతవ్య అంటే వదిలిపెట్టి తీరాలి. కర్తవ్య ఏవ అంటే చేసి తీరాలి. అదేవిధంగా ఇవన్నీ వదిలిపెట్టి తీరాలి. యజ్ఞోపవీతాది సాధనాంచ తద్విషయత్వాత్. ఎందుకంటే ఏదైతే అజ్ఞానం ఉందో దానికి సంబంధించినవన్నీను తస్మాత్ అసాధారణ ఫల స్వభావాత్ ఆత్మను అన్ని విషయ విలక్షణ ఏషణ. అందుకని ఇది సాధనల ద్వారా పొందేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం. అసాధన ఫల స్వభావాత్ ఆత్మను అన్య విషయ విలక్షణ ఏషణ. దానికన్నా భిన్నమైనటువంటి విషయం గలది, భిన్న స్వభావం గలది ఈ అజ్ఞానము, తరువాత ఈ ఇచ్ఛలు, కోరికలు. ఉభేహేతే సాధన ఫలేషణేవ భవతః. ఈ పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ, ఈ మూడింటికి రెండే చెప్పారు. ఇవి రెండు కూడా సాధనము ఫలము గలవి. ఈ కోరికలు ఇవన్నీ కోరికలతో కూడినవే. ఉభేహేషే యజ్ఞోపవీతాదేహే తత్సాధ్య కర్మణాంచ సాధనత్వాత్. ఇప్పుడు ఈ యజ్ఞోపవీతము అన్నది ఆ కర్మలు చేయడానికి అధికారాన్ని నీకు ఇస్తుంది. అందుకని సాధ్య కర్మణాంచ సాధనత్వం. అది ఏదైతే నువ్వు పొందాలనుకుంటావో దానికి ఇవన్నీ సాధన. ఉభేహేతే ఏషణ ఏవైతే హేతువచనైనా ఇవి రెండు కోరికలే అని కారణం చెప్తూ అవధారణ ఈ విధంగా బోధించారు, చెప్పారు, నిశ్చయం చేశారు. యజ్ఞోపవీతాది సాధన తత్ సాధ్యేభ్యశ్చ. యజ్ఞోపవీతములు ఇవి సాధనలు, మళ్లీ వాటి ద్వారా మనం పొందేటువంటి సాధన సాధ్యములు, లక్ష్యములు కూడా కర్మభ్యో అవిద్యా విషయత్వా. అవి ఈ కర్మలన్నీ కూడా అజ్ఞానానికి అజ్ఞాన విషయం. ఏషనా రూపత్వాచ కోరికల రూపం, జిహాసితవ్య రూపత్వాచ ఇవన్నీ వదిలిపెట్టబడవలసినవి. వ్యుత్థానం విదిత్సతమేవ. అందుకనే ఈ పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ వీటి నుంచి బయటపడమని చెప్పినది. అంటే వ్యుత్థానం అంటే వదిలిపెట్టేయండి. నన్ను ఉపనిషదన ఆత్మజ్ఞానపరత్వాత్ వ్యుత్థాన శృతి తస్తుత్యర్థ న విధి. ఈ ఉపనిషత్తు ఆత్మజ్ఞానం చెప్తోంది కదా, అందుకని ఆత్మజ్ఞానాన్ని స్తుతి అని ఎందుకు చెప్పకూడదు? విధి కాదంటున్నావు, సరే ఒప్పుకున్నాం, విధి లేదు. మరి ఆత్మజ్ఞానాన్ని స్తుతి అని ఎందుకు చెప్పకూడదు? నా
విదిత్సిత విజ్ఞానేన సమాన కర్తృకత్వ శ్రవణ. ఇప్పుడు స్వర్గకామం ఏదైతే అన్నారు అది విధివాక్యం. ఆ జ్ఞానము ఎలాగైతే అజ్ఞానం కలుగుతుందో నేను యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతానని, అదేవిధంగా ఇక్కడ కూడా తరతి శోక మాత్రమే అంటే తత్వమోహ కశోక ఏకత్వం మున్కశోక ఇలాంటివన్నీ కూడా సమాన కర్తృకత్వ శ్రవణ. అది ఏ విధంగా చెయ్యాలో అదే విధంగా ఇక్కడ కూడా చెయ్యాలైనా నహి అకర్తవ్యేన కర్తవ్యస్య సమాన కర్తృకత్వేన వేదే కదాదిది శ్రవణం సంభవతి. తరువాత ఈ ఆత్మ వస్తుతంత్రం, కర్మతంత్రం కాదు, పురుషతంత్రం కాదు. పురుషుడు కర్మలు చేస్తాడు, దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. కానీ ఇది ఏదైతే ఉందో దాని గురించే చెప్తుంది. ఇది వస్తుతంత్రం. ఇక్కడ పురుష ప్రయత్నము అక్కర్లేదు, కర్మలు అక్కర్లేదు. అందుకని అకర్తవ్యేన ఏదైతే చేయడానికి అవకాశం లేనటువంటి ఆత్మ కర్మలు ఏవి చేయక్కర్లేదు. కర్తవ్యసి సమాన కర్తృకత్వేన ఇక్కడ కర్మలు అజ్ఞానం ఉన్నవాడు చెయ్యాలి అన్నారు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అనుకుంటున్న వాడిని ఆ కర్మలు చేయక్కర్లేదన్నాడు. కనుక వీడిలో కర్తృత్వం ఉంది, వాడిలో కర్తృత్వం లేదు. అందుకని రెండింటికి ఒకటే కర్త అని వేదంలో ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు, వినబడలేదంటాడు. కదాచిదపి శ్రవణం సంభవతి. కర్తవ్యానాం ఏవ హి అభిషవ హోమ భక్షణానాం యథా శ్రవణం అభిషుత్య కృత్వా భక్షంతి ఇది తద్వద్ ఆత్మజ్ఞాన ఏషణావ్యుత్థాన భిక్షాచర్యానాం కర్తవ్యానామేవ సమాన కర్తృకత్వ శ్రవణం భవేత్. ఏ విధంగా అయితే హోమం చేసి అందులో మిగిలినది ఏదైతే ప్రసాదంగా ఉంటుందో హుతశేషం దాన్ని తినమని చెప్తారు. అది ఏ విధంగా విధించబడిందో అలాగే ఇక్కడ ఈ జ్ఞానానికి ఆత్మజ్ఞాన ఏషణ వ్యుత్థానము, కోరికలన్నీ వదిలిపెట్టుకోండి, పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలేయండి, త్యజించండి, భిక్షాచర్యము శ్రవణ మనధ్యాసన చేసుకోండి అని కర్తవ్యానామేవ సమాన కర్తృకత్వ సమానం భవేత్. వీడికి ఇవి చెయ్యాలి, వాడికి అది చెయ్యాలి అని చెప్పాడు. అవిద్య ఉన్నవాడు అవి చేస్తాడు, అవిద్య నుంచి తొలగిపోవాలనుకున్నవాడు ఇవి చేస్తాడు. అవిద్యా విషయత్వా ఏషణాత్వాచ్చ అర్థప్రాప్త. అందుకని ఈ కోరికలు అన్నవి వాటికి ఫలితం అజ్ఞాన విషయము. ఆత్మజ్ఞాన విధేరేవ యజ్ఞోపవీతాది పరిత్యాగో. ఆత్మజ్ఞానం గురించి చెప్పినప్పుడు శిఖాసూత్రాలు వదిలిపెట్టేయాలని చెప్పారు. న విధాతవ్య. వీటి విధానం లేదు అని చెప్తే ఇచ్చేతన అవిద్యా విషయత్వా ఏషణాత్వాచ్చ అర్థప్రాప్త. ఆత్మజ్ఞాన విధేవ యజ్ఞోపవీతాది పరిత్యాగో నతు విధాతవ్య చేత్. ఆత్మజ్ఞానానికి యజ్ఞోపవీతాలు అక్కర్లేదు అని చెప్పి దీన్ని విధించలేదు అంటారు. నటు విధాతవ్య ఇది చేత్. సుతర ఆత్మజ్ఞాన విధినాయో విహితస్య అంటే యజ్ఞోపవీతము శిఖ వదిలిపెట్టమని చెప్పలేదంటాడు. నా విధాతవ్యాన్ని విధించకూడదు అంటాడు. అలా కాదు నాయన, ఆత్మజ్ఞాన విధినాయ ఇది శ్రోతవ్య అన్నప్పుడు అక్కడ మీరు ద్రష్టవ్య, ఆత్మవారే ద్రష్టవ్య అన్నారు. అది చూడండి. ఆ చూడడానికి ఏం చెయ్యాలి? శ్రవణ మధ్యాహ్నం చెయ్యాలి. అదేవిధంగా ఆత్మజ్ఞాన విధినాయ విహితస్య సమాన కర్తృత్వ శ్రవణేన ధార్య ఉపపత్తి తథా భిక్షాచర్యం. ఇవి
ఇప్పుడు ఎవడైతే ఆత్మజ్ఞానం కావాలనుకున్నాడో వాడికి ఇవి చెప్పారు. సమాన తత్వత్వ శ్రవణైన ఎవడైతే ఆ జ్ఞానాన్ని పొందాలనుకున్నాడో వాడు వీటిని యజ్ఞోపేతాలను వదిలిపెట్టేమని చెప్పారు. అందుకని త్యాగం దీని ద్వారా ధార్య ఉపపత్తి తథా భిక్షాచర్యస్య అది వాడు ఏ జ్ఞానాన్ని పొందాలనుకున్నాడో వాడికి దృఢత ఏర్పడుతుంది వీటి ద్వారా. అందుకని భిక్షాచర్యం కూడా చెప్పారు. యత్ పునరుక్తం వర్తమాన అపదేశాలు అర్థవాద మాత్రం ఇదంతా స్తుతి అని చెప్పావే కాదు నాయన. ఔదుంబరయూపాది విధి సమానత్వాదోష. ఔదుంబరము అంటే అక్కడ గులాడు అంటారు, ఇక్కడ మేడిపండు కాదు, అత్తి ఔదుంబరం అంటే అత్తి అని చెప్పచ్చు. దానితో చేసినటువంటి ఆ యజ్ఞపాత్రం ఔదుంబర యూపం అంటే ఇక్కడ స్తంభం, యూపస్తంభం బలివ్వడానికి చేసేటువంటిది. దాని విధానం చేశారు. నువ్వు అక్కడ చేస్తున్నావు, అవి చేస్తే నీకు కార్మిక ఫలితం నువ్వు పొందుతున్నావు. అదే విధంగా ఇక్కడ కూడా వాడు శ్రవణ జాగ్రత్త చేయాలి, భిక్షాచర్యం లాంటివి కూడా చేయాలి. అది నీకు అక్కడ విధి అజ్ఞానం, ఇక్కడ జ్ఞానం కావాలన్నప్పుడు విధి. వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి ఇది అనేన పరివ్రాజ్యం విధీయతే. పరిత్యక్త త్యక్త్వా వ్రజతి. కిం త్యక్త్వా? ఉత్తేషణ లోటేషణ విత్తేషణ. కనుక పారివ్రాజ్యాశ్రమే చ యజ్ఞోపవీతాది సాధనాన్ని విహితాని లింగ శుద్ధిభి స్మృతిశ్చ. పారివ్రాజ్యాశ్రమే చ, ఈ పారివ్రాజ్యాశ్రమంలో కూడా ఈ సాధనాలు విధించబడ్డాయేమో. శుద్ధిభి అంటే అత తద్వర్జయిత్వా అన్యస్మాదుత్థానమేషణ త్వే అపి ఇది చేత్. అంటే సన్యాసం తీసుకున్నా ఈ శిఖాసూత్రాలు ఉంచుకోవాలి, అవి కాకుండా మీరే వదిలిపెట్టేయండి ఇదండి వాళ్ళందరూ. అదేవిధంగా నైష్ఠిక బ్రహ్మచారి అన్నప్పుడు జీవితమంతా నైష్ఠిక బ్రహ్మచారిగానే ఉండాలి. ఉండదలుచుకుంటే ఉపాసన చేయడానికి వాడికి వెనక్కి పోవడానికి వీలు లేదు. కొంచెం కర్మ అవశేషం ఏమిటి? సన్యాస సంస్కారం. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు. మామూలుగా సాధారణంగా అక్కడ చాలా మంది ఉత్తరాఖండంలో చాలా మంది మంచి సాధన చేస్తూ ఉంటారు. తర్వాత శిఖాసూత్రాలు ఉంచుకుంటారు. వాళ్ళలో కొంతమందికి ఓ 5% 10% వాళ్ళకు చిన్న కోరిక ఉంటుంది. ఏమిటి? ఏదైనా పెద్ద స్వామిది వాడు పోయే ముందు ఆ ఆశ్రమానికి ఇస్తాడేమో. అంటే ఏమిటి? వాడి చేతిలో వీడు సన్యాసం తీసుకోవాలి, వాడి గిరైతే వీడి గిరి కావాలి. ఆ విధంగా అందుకని సుఖాస్థితాలు ఉంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, తక్కువ. ఎందుకంటే వాడు ఎవడైతే ఉత్తరాధికారిని చేస్తాడో వాడికి వాడే సన్యాసం ఇస్తూ ఉంటాడు. చేసి ఈ ఆశ్రమం ఉత్తరాధికారిని చేస్తూ ఉంటాడు. దాన్ని కూడా అలా కాకుండా ఇక్కడ చాలా మంది ఉపాసన, ఎందుకంటే సన్యాస శ్రవణం కుర్యాత్ అన్నారు కనుక శ్రవణం నిధ్యాసనలే చేసి తీరాలి. తర్వాత అన్ని వదిలిపెట్టేయాలి అన్నారు కదా, అన్ని వదిలిపెట్టలేదు కనుక వాడు ఇంకా ఉపాసన చేయాలనుకుంటున్నాడు కనుక ఆ శిఖాసూత్రాలు ఉంచుకుంటాడు. అది త్రిదండి సన్యాసం అంటారు. వాగ్దండము,
అవి వాగ్దండము, మనోదండము, ప్రాణదండము అనేది చెప్తారు. వాటిలో నియమించుకోవడమే వాళ్ళకి చెప్తారు. అది తర్వాత హంస సన్యాసము కాదు, పరమహంస సన్యాసము కాదు. కుటీచకం, బహుదకము అంటారు. విజ్ఞాన సమాన కర్తృకాత్. అది కాకుండా ఈ దండి సన్యాసులున్నారే వాళ్ళకంటే మామూలుగా జాత్య బ్రాహ్మణుడు ఎవడే వాడే దండి సన్యాసం తీసుకోవాలని ఒక పరంపర. అందుకని ఈ మధ్య అందరూ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ దండం తీసుకున్న వాళ్లే సరైన సన్యాసులు, మీని వాడు కాదని. ఈ పరమహంస సన్యాసం అన్నప్పుడు శిఖాసూత్రాలతో పాటు దండాన్ని కూడా వదిలిపెట్టేస్తారు. అదే కింద పెట్టకూడదంటాడు, ఇక్కడ తగిలించాలంటాడు, దానికి ఏదో పూజ చేస్తూ ఉంటాడు, ఏవో చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ పరమహంస అంటే ఏ విధమైన బంధనాలు లేకుండా ఊరికనే శ్రవణ ధ్యాసంతో వాటే ఉండడం. ఇది పరివ్రాట్ అన్నప్పుడు ఇక్కడ దండి సన్యాసం చెప్పలేదు కదా. విజ్ఞాన సమాన కర్తృకాత్ పరివ్రాజ్యాత్ ఏషునా విచ్ఛాన లక్షణాత్ పారివ్రాజ్యంతర ఉపపత్తే. ఏ విధంగా అయితే విజ్ఞాన సమాన కర్తృకాత్ అంటే ఉపాసన చేస్తున్న వాడికి ఏ విధంగా అయితే నేను ఉపాసన చేస్తున్నాననేటువంటి కర్తృత్వం ఉందో దాని సమాన పారివ్రాజ్యాత్ ఏషునా విచ్ఛాన లక్షణాత్ పారివ్రాజ్యాంతర ఉపపత్తే. అందుకని ఇక్కడ ఈ ఏషణాలన్నీ వదిలిపెట్టేసేసి పారివ్రాజ్యాత్ ఏషణ విచ్ఛాన లక్షణాత్ పారివ్రాజ్యాంతర ఉపపత్తే. అక్కడ వాడు ఉపాసనను చేసి వాడు కర్తృత్వం ఎలాగనుకుంటూ ఉంటాడో అలాగే వీడు ఈ ఏషణాలన్నీ వదిలిపెట్టేసేసి పారివ్రాజ్యుడు అవుతాడు, పరివ్రాట్ సన్యాసి. తర్వాత విజ్ఞాన కర్తృకాత్ అన్నప్పుడు ఉపాసన గురించి చేసేటువంటి పారివ్రాజ్యం వేరు, ఉపాసన త్యజించి చేసేటువంటి పారివ్రాజ్యము వేరు. అందుకనే చెప్పాను కదా నైష్ఠిక బ్రహ్మచారి సన్యాసి. ఏషణాభ్యో ఉత్థాన లక్షణం పారివ్రాజ్యం తద్ ఆత్మజ్ఞానాంగం. ఈ కోరికలన్నీ వదిలిపెట్టేసే పుత్తేషణ, లోకేషణ వీటన్నిటినీ త్యజించి ఎవరైతే సన్యాసులు అవుతారో అది ఈ సన్యాసము ఆత్మజ్ఞానమునకు అంగము. ఆత్మజ్ఞాన విరోధి ఏషణ పరిత్యాగ రూపత్వ. ఆత్మజ్ఞానానికి ఇవన్నీ వ్యతిరేకములు, విరోధములు. ఏవి? కోరికలు. అవిద్యా విషయత్వాచ ఏషణాయ. కోరిక ఉంది అంటే అది అజ్ఞాన విషయము. తద్వ్యతిరేకేణ అస్తి ఆశ్రమ రూపం పారివ్రాజ్యం. ఆ కోరికలన్నీ వదిలిపెట్టేసి కోరికలు లేనటువంటి ఈ ఆశ్రమం సన్యాసాశ్రమం ఉంది నాయన. బ్రహ్మలోకాది ఫల ప్రాప్తి సాధనం తద్విషయం యజ్ఞోపవీతాది సాధన విధానం లింగ విధానంచ. ఏ విధంగా అయితే ఆ బ్రహ్మలోక ప్రాప్తి దీని ద్వారా అశ్వమేధాదయాగ ఈ ఆత్మజ్ఞానానికి వ్యతిరేకం ఏమిటి? ఆ బ్రహ్మలోక ప్రాప్తి, లేకపోతే దానికి కావలసిన సాధనలు. నచ ఏషణారూప సాధన ఉపాదానస్య ఆశ్రమధర్మమాత్రేణ పరివ్రాజ్యాంతరే విషయే సంభవతి. ఏషణారూప సాధన ఉపాదానస్య ఆశ్రమధర్మమాత్రేణ పారివ్యాజ్య అంతరే విషయే సంభవతి.
ఇక్కడ నువ్వు సన్యాసిగా కూడా ఉండు, మళ్ళీ అక్కడ కోరికలు కూడా ఉంచుకో, ఆశ్రమ ధర్మాలు కూడా నివర్తిస్తూ ఉండు అన్నది విషయం న సంభవతి. సతి సర్వోపనిషది వీతస్య ఆత్మజ్ఞానస్య బాధనం యుక్తం. అలా కనుక చేసినట్లయితే ఈ ఉపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానమునకు అది ఆత్మజ్ఞానం బాధితమవుతుంది. యజ్ఞోపవీతాది అవిద్యా విషయ ఏషణారూప సాధన ఉపాధిత్సాయా, ఇవి ఈ శిఖాసూత్రాలు అజ్ఞాన విషయం వాటిని గ్రహించినప్పుడు అవశ్యం అసాధారణ ఫలరూపస్య అసనాయాది సంసార ధర్మ వర్జితస్య అహం బ్రహ్మాస్మితి విజ్ఞానం బాధ్యతే. దేనికైతే సాధనలు లేవో, ఫలము లేదో అటువంటి ఈ ఆత్మజ్ఞానం శిఖాసూత్రాలు ఉన్నట్లయితే, వాట్లా కర్మలు చేసినట్లయితే ఈ ఆత్మజ్ఞానం బాధింపబడుతుంది. కనుక నచ తద్బాధనం యుక్తం. ఈ శిఖాసూత్రాలు కూడా ఉంచుకుని ఆ కర్మలు చేస్తూ ఆత్మజ్ఞానం ఉండాలన్నారు కదా, అది కాదు నాయన. ఇది ఈ ఆత్మజ్ఞానాన్ని విరోధించడం సరికాదు. సర్వోపనిషాం తదర్థపరత్వం. అది ఉపనిషత్తులన్నీ కూడా ఈ ఆత్మబ్రహ్మల ఏకత్వాన్ని చెప్తున్నాయి, దానికి విరోధం. భిక్షాచర్యం చరంతి ఇది ఏషణాం గ్రాహయంతి శృతి స్వయమేవ బాధతేతి చేత్. చూడండి, ఇప్పుడు భిక్షాచర్యం చరంతి అన్న వాడన్నీ వదిలిపెట్టేసేసి భిక్షాటని తిరుగుతూ ఉంటాడు. నువ్వు చెప్పావు కదా అన్ని కోరికలు వదిలిపెట్టేయాలని. మరి భిక్షాచర్యం చేస్తున్నాడు అని కోరికలు తెగించమని చెప్పిన వాడికి కోరిక ఉన్నాయని నీ శృతే చెప్తుంది కదా అంట. చూడు, అర్థమైందా? భిక్షాచర్యం చరంతి అంటే నువ్వన్నీ వదిలిపెట్టేయమన్నావు. వదిలిపెట్టేసినాడు మళ్ళీ ఇలా చెయ్యని చెప్తున్నా, ఇదే కోరిక కదా అంట. స్వయమే బాధతే ఇది చేత్ అథాపి ఏషణాభ్యో ఉత్తానం విధాయం పునరేషణ ఏకదేశం భిక్షాచర్యం గ్రాహయంతి. ఆ కోరికల్లో ఒకటైనటువంటి భిక్షాచర్యాన్ని తత్ సంబద్ధం అన్యదపి గ్రాహ్యతి చేత్. ఆ భిక్షాచర్యం చేస్తున్నాక దాంతో పాటు ఇంకొంచెం ఏమైనా కావాలంటే మనం ఉంచుకోమను, పోయిందే ఉంది. నా భిక్షాచర్యస్య అప్రయోజకత్వాత్. నాయన, ఈ భిక్షాచర్యము అన్నది అవసరం కాదు. ఎందుకంటే ఆకలిస్తే ఏమైనా తింటాడు, లేకపోతే లేదు. హుత్వ ఉత్తరకాల భక్షణత్వం. అక్కడ అది వాక్యం గుర్తు రావట్లేదు, ఇక్కడ కూడా చెప్పలేదు అనుకుంటా. వాడు లప్సి అంటే ముతక గోధుమ నొక్కుతో హల్వా కింద చేస్తారు. బాగా నెయ్యి పోసి విడివిడిగా అవి విడివిడిగా ఉంటాయి అందులో ఉన్న ఆ కణాలన్నీ. అది అక్కడ ఏమిటి చెప్పాడు, నువ్వు ముందు యజ్ఞం చెయ్యి, తర్వాత ఈ లప్సి చెయ్యి అన్నాడు. మరి ఈ లప్సి ఫలితం ఏమిటి? ఏమి లేదు. చేసి అది ఊరు చేసి తిండవా? అప్పుడేమిటి, పాఠక్రమానికన్నాను విధిక్రమం, పాఠక్రమం కన్నా విధిక్రమం బలీయం కనుక ముందు లప్సి చేసి దాన్ని ఆహుతి చేసి ఆ తర్వాత ప్రసాదంగా నివృత్తి తీసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. హుత్వా ఉత్తరక యవాగం పచతి అగ్నిహోత్రం జుహోతి. యవాగం ఉంటారు లప్సి అంటే యవాగం పచతి అగ్నిహోత్రం జుహోతి. అగ్నిహోత్రం జుహోతి యవాగం పచతి అని అక్కడ పాఠం ఉంది. ఆ పాఠానికన్నా విపరీత క్రమంగా వీడేం చేస్తున్నారు, హుత్వా ఉత్తరకాల భక్షణవత్. ముందు హవనం చేయాలి, ఆ తర్వాత భక్షణం. ఏ విధంగా అయితే
విధి చెప్పారో అదే విధంగా ఈ భిక్షాచర్యము చేసి తీరాలి అనేటువంటి విధి లేదు. అందుకని శేష ప్రతిపత్తి కర్మత్వ అప్రయోజకం మిత, దానివల్ల ఏమీ ఫలితం లేదు. అసంస్కారత్వాచ, ఇదేమి సంస్కారం చేస్తుంది కానీ శుద్ధి చేస్తుంది కానీ అలాంటివి లేదు. భక్షణం పూర్వ సంస్కారం అపి స్యాత్ నటు భిక్షాచర్యం. నువ్వు భోజనం చేసేటప్పుడు దానికి ఆపోసన ఇవన్నీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అందుకని మామూలుగా తినేది ఏమైనా సంస్కారం అవుతుంది కానీ భిక్షాచర్యం సంస్కారం కాదు. ఆయన నియమాదుష్టస్యాపి బ్రహ్మవిదో అనిష్టత్వాత్, ఈ నియమం కనిపించినప్పటికీ బ్రహ్మవేత్తికి అదేమీ హానికరం కాదు నాయనా అని చెప్పారు. వాడిని చేసి తీరాలని కూడా ఏమీ లేదు. నియమాదుష్టస్య అనిష్టత్వే కిం భిక్షాచర్య అనేది చేత్, ఏదైతే నువ్వు విధించావో దాని నియమము అన్నాము. ఇక్కడ నియమం లేదు అంటున్నాము. నియమ అదృష్టస్య అనిష్టత్వే, దానిలో ఏమీ నిష్ఠ లేదంటాడు. మరి భిక్షాచర్య చేయాలి చూడు అంటే ఈ భిక్షా చేతన అన్య సాధనా వ్యుత్థానస్య విహితత్వా, అంటే రోజుల్లా కూర్చుని వాడు ధ్యానం చేస్తూ కూర్చోలేడు, వాడికి ఆకలి వేసినప్పుడు ఈ భిక్షాచర్యం చేస్తాడు. తథాపి కింతేన దాని ద్వారా వాడికి ఏమి జరుగుతుందంటాడు. ఏది స్యాద్ ఏంటి భాడం భాడం అభ్యుపగమ్మితే చాలు. నువ్వు అన్నది మేము ఒప్పుకుంటాం, సరే బాగుంది. యాని పారివ్రాజ్య అధీతాని వచనాన్ని యజ్ఞోపవీతి ఏవ అధీత ఇత్యాదీని తాని అవిద్వద్ పరివ్రాజ్య మాత్ర విషయానీతి పరిహృతాని. నువ్వు ఏదైతే చెప్పావో యజ్ఞం శిఖాసూత్రాలు ఉంచుకోవాలి అన్నది వాట్లని త్యజించాలి సన్యాసి, ఇది మాత్రము నిశ్చయం. తాని విద్వత్ పరివ్రాజ్య మాత్ర తాని అవిద్వత్, ఆ యజ్ఞోపీతాలు శిఖాసూత్రాలు అజ్ఞాన విషయాలు కనుక ఎవడైతే అన్ని వదిలిపెట్టి సన్యాసం వాడికి శిఖాసూత్రాలు అక్కర్లేదు. ఇతరత ఆత్మజ్ఞాన బాధ స్యాత్, ఈ ఆత్మజ్ఞానానికి అవరోధం కూడా కలగవచ్చు నాయన. నిరాశిషం అనారభ్యం నిర్నమస్కారం అస్తుతిం అక్షీణం క్షీణకర్మాణం తం దేవా బ్రాహ్మణ విదుహు. అది ఇక్కడ ఏమిటి? నిరాశిషం, అది ఎవరైతే నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన పని కూడా లేదంటారు. నిరాశిషం. యస్య యదపేక్షితం తంప్రతి తద్ అభివృద్ధి ప్రార్థనం ఆశీ, ఏది కావాలనుకుంటున్నారో ఆశీ. తథాచ నరాణం భిన్నరుచిత్వాద్ తద్ అభిమతాని ఏషనే వ్యగ్రచిత్తస్య లోకవాసన వర్ధతే. మరి వాడు అడిగిందల్లా ఆశీర్వాదం చేస్తూ ఉంటే ఏమిటవుతుంది వీడికి అంటే లోకేషన్ ఎక్కువైపోతుంది. నాకు ఎక్కువ భక్తులు కావాలి, నేను భక్తుల్లో తిరుగుతూ ఉండాలి, వాళ్ళందరినీ బాగా సేవ చెయ్యాలి అనేటువంటి ఈ లోకేషన్ పెరుగుతుంది అంటాడు. సాచా జ్ఞాన విరోధిని లోకవాసనయా జంతో శాస్త్రవాసనాయాపి చ. మరి లోకవాసన ఉన్నట్లయితే మళ్ళీ శాస్త్రవాసన కూడా ఉండాలి. వాడు మననం నిధ్యాసనం ఏం చేస్తాడు? దేహవాసన జ్ఞానం యథా వన్ నైవ జాయతే ఇది స్మరణాత్ ఏతత్ చ ఆరంభ నమస్కారాదిషుపి ద్రష్టవ్యం. అదే అనారంభ, ఏది మొదలు పెట్టకూడదు. నిర్నమస్కార
వాడు ఎవరికి నమస్కారం కూడా చేయక్కర్లేదు. అస్తుతి, ఎవరిని స్తుతి చేయక్కర్లేదు. అక్షీణం క్షీణ కర్మణం, వాడి కర్మలన్నీ కూడా తం దేవ బ్రాహ్మణ విగ్రహు, వాడిని బ్రాహ్మణుడు అంటారు, అంటే బ్రహ్మజ్ఞాని. మరి అంటాడు, వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఆశీర్వాదం పోతే వాళ్ళకి మనసులు బాధ కలగదా అంటే అంటాడు, అదేమీ లేదు, నారాయణ శబ్దాన్ని మనం ఉచ్చరించాలి, వస్తే ఆ పరమాత్మ అంతా చేసుకుంటాడు. అందుకని నారాయణ శబ్ద ప్రయోగ. నిశ్చయగుణంలో పథ విచరతాం అని కూడా చెప్పారు. గుణాలకు అతీతుడై వాడు తిరుగుతూ ఉండాలి. తరువాత బ్రహ్మవిధం, బ్రాహ్మణ అంటే బ్రహ్మవేత్త అన్నారు. అది మంత్రపఠనం అంటే ఇప్పుడు మనస్సు ఇక్కడ రెండు రకాలు కదా, విద్య సన్యాసం, విద్యా సన్యాసం. విద్య సన్యాసి ఎప్పుడు వాడు ఆత్మజ్ఞానం వచ్చేసింది, అందుకని ఇంతకుముందు కూడా చెప్పాను. వాడు చెప్పేది ఏమిటి, సమాధి కలిగిన తరువాత ఈ ఆధ్యాత్మిక ఏమిటి సాధన మొదలవుతుందంటాడు. ఎవడు విద్య సన్యాసి. విద్య సన్యాసి ఇంతవరకు సమాధి కలగలేదు, అందుకని దానికి తోడ్పడేటువంటి కర్మలు చెయ్యాలి. ఏ విధంగా అయితే ఈ ఇంద్రియాలతో కూడా క్రితంసారి చెప్పాను, ఇది వర్ణించాడు. కానీ ఇక్కడ వివిధిష సన్యాసి ఆహార శుద్ధో సత్వశుద్ధి అన్నాం కదా. ఆహారం అంటే ఆ ఇంద్రియాలతో ఏదైతే గ్రహిస్తూ ఉంటామో అదంతా కూడా మన ఆత్మజ్ఞానానికి తోడ్పడేవిగా ఉండాలి. కనుక శ్రవణం కానీ, మననం కానీ, నిర్ధ్యానం కానీ, స్థితులు కానీ ఇవన్నీ చేసుకుంటే వాటిల్లో అది. ఎందుకంటే మనసు పూర్తిగా ఇంకా శుద్ధి కాలేదు, అందుకని వీధియ సన్యాసం అవన్నీ. అలాగని ఆ మనసును ఎక్కువగా బహిర్ముఖం చేయకూడదు. నువ్వు ఎక్కువగా ఎంతో బహిర్ముఖమయ్యి నువ్వు నివృత్తి మార్గం నుంచి ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళాలి, కానీ సన్యాసిగా ఉండాలి అనుకుంటే ఈ ప్రస్థానం పేరు ప్రచారం చేయి. అంతకన్నా మళ్ళీ లోకేశం మళ్ళీ పెంచుకోకు. ఏది చేసినా అంతా కలిపి చేసింది ఏంటంటే మనోనాశం, ఉన్మానవస్థ, ఉన్మని. ఇది సర్వకర్మాభావం దర్శేతి స్మృతి విదుష. జ్ఞానికి ఏ కర్మ లేదు. విద్వాన్ లింగవర్జిత. వీడు జ్ఞానిని నువ్వు ఎలా తెలుసుకుంటావు, చిహ్నాలు అవి కనిపించి ఉంటాయి. కనుక తస్మాత్ అలింగో ధర్మజ్ఞ. ఆత్మ తెలుసుకున్న వాడికి ఏ విధంగా తస్మాత్ పరమహంస పరివ్రాజ్యమేవ వ్యుత్థాన లక్షణం. ఈ పరమహంస పరివ్రాజ్యమే ఆ ఏషణాలను వదిలిపెట్టి బయటికి రావడం. ప్రతిపద్యేత ఆత్మవేత్త సర్వకర్మ సాధన పరిత్యాగ రూపం. ఆత్మవేత్త అన్ని కర్మలు. యస్మాత్ పూర్వే బ్రాహ్మణ ఏతం ఆత్మానం అసాధన ఫల స్వభావం. పూర్వం కూడా ఆ బ్రహ్మ జిజ్ఞాసులో సాధనము ఫలము లేనటువంటి దాన్ని తెలుసుకుని సర్వస్మాత్ సాధన ఫల స్వరూపాద్ ఏషణ లక్షణాయుక్తాయ. ఈ కోరికల నుంచి వాళ్ళని త్యజించి బయటకు వచ్చి భిక్షాచర్యం తీసుమా భిక్షాచర్యం తీసుకుంటూ ఉండేవారు. దుష్టార్థం కర్మ సాధనం చేహిత్వ. దుష్టఫలము అదృష్టఫలము రెండు కూడా కర్మలు వదిలిపెట్టి తస్మాత్
అద్యత్వేపి ఈ రోజుల్లో కూడా బ్రహ్మవిత్ ఈ రోజుల్లో కూడా బ్రహ్మ జిజ్ఞాసి బ్రహ్మం తెలుసుకోవాలి. పాండిత్యం పండిత భావం ఏతత్ ఆత్మవిజ్ఞానం పాండిత్యం శ్రవణం నిర్విద్య నిశేషం విదిత్వా ఆత్మవిజ్ఞానం నిర్విశేషం కృత్వా. అది శ్రవణాన్ని పూర్తిగా చేసి ఆచార్యత ఏంటి దుష్టఫలం అంటే మామూలుగా ఇక్కడ కర్మ ద్వారా వచ్చేటువంటి దుష్టఫలం దాన్ని కూడా వదిలిపెట్టారు. దుష్టాదుష్ట కర్మ అంటే ఇప్పుడు ఏదో నేను ఇక్కడ ఇంత పెద్ద పని చేస్తున్నాను, హాస్పిటల్ కట్టిస్తున్నాను, స్కూల్ నడిపిస్తున్నాను, వాడికి ఉపకారం చేస్తాను, వీడికి ఉపకారం చేస్తాను, అలాంటివన్నీ కూడా వదిలిపెట్టేయాలి. ఇక్కడ ఐహలౌకిక పారలౌకిక ఫలం ఈ లోకంలో కర్మత సాధనం చేశారు. తస్మాత్ అద్యత్వేపి ఈ పాండిత్యము తరువాత ఆచార్యత ఆగమత ఏషణాభ్య ఉత్థాయ గురువు గారి ద్వారా తెలుసుకోవాలి. తరువాత ఈ శాస్త్రాల ద్వారా తెలుసుకుని పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టేయాలి. ఏషణ ఉత్థాన అవసానమేవహి తత్ పాండిత్యం. ఈ పాండిత్యము అంటే శ్రవణము అంటే ఏమిటి? పుత్రేషణ లోకేషణ విత్తేషణ పూర్తిగా వదిలిపెట్టడమే పాండిత్య అవసానం. వాడిని పండితుడు అన్నారు, పూర్తిగా వదిలిపెట్టేసిన తత్ పాండిత్యం. ఏషణ తిరస్కార ఉద్భవత్వాద్ ఏషణ అవిరుద్ధత్వాత్. తరువాత ఇంకా ఏమిటంటున్నాడు? ఈ పాండిత్యం అని ఏషణాతిరిక్త ఏషణ తిరస్కార ఉద్భవత్వ కోరికల్ని వాడు తిరస్కరించేశాడు. ఏషణ విరుద్ధత్వ. ఎందుకంటే ఈ పాండిత్యము అన్నది, శ్రవణము అన్నది కోరికల కన్నా విపరీతమైనది, కోరికలేనది. ఏషణ అతిరస్కృత్య ఈ ఆత్మవిశేష పాండిత్యస్య ఉద్భవే. కోరికలు వదిలిపెట్టలేదు, కానీ ఈ పాండిత్యం వచ్చినట్లయితే ఇది ఆత్మజ్ఞానేనైవ విహితం ఏషణ ఉత్థానం. పాండిత్యస్య ఉద్భవే సతి అంటే శ్రవణం చేస్తున్నాడు, ఇంకా కోరికలు వదిలిపెట్టలేదు, కానీ శాస్త్రంలో ఏం చెప్పారు? నువ్వు కోరికలు వదిలిపెట్టరా అని చెప్పారు, అందుకని వదిలిపెట్టి తీరాలి. ఇది ఆత్మజ్ఞానేనే విహితం ఏషణ ఉత్థానం. ఆత్మజ్ఞాన సమానకర్తృకత్వా ప్రత్యయ ఉపాదాన లింగ శృత్యా దృఢీకృతం. పాండిత్యం నిర్విద్య అన్నారు కదా, ఆ పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడు ఇక్కడ నిన్ను కూడా చెప్పాను. త్వా ప్రత్యయం భుక్తా భయతి అన్నప్పుడు రెండు చోట్ల కర్త ఒకటే. అందుకని ఎవరైతే ఆత్మజ్ఞానం కావాలనుకున్నాడో వాడు ఇవన్నీ వదిలిపెట్టి ఆ తర్వాత శ్రవణమైన జాతిలో చేయాలని. తస్మాత్ ఏషణాభ్య ఉత్తాయ జ్ఞాన బలభావేన. బాల్యం నిర్విద్య అంటే బాల్యం అంటే ఏమిటి? జ్ఞాన బలభావము అంటున్నారు. జ్ఞాన బలభావం అంటే యథోక్త పదార్థాది విషయం. ఆత్మ ఇది అంటే ఆ ఆత్మ యొక్క జ్ఞానం. పరమాత్మ ఇంతవరకు ఇలాంటి వాడంటే దాని జ్ఞానం. ఈ జగత్ మిథ్య అంటే మిథ్య. ఆ తత్వం పదార్థాల యొక్క అర్థం ఇది అంటే లక్షణార్థం. దాని ద్వారా పొందిన జ్ఞానము వలన వచ్చినటువంటి బలమే బాల్యభావము. జ్ఞానం శ్రవణాఖ్యం తజ్జన్య బలేన మన్నేని ఇది ఆవాదు. ఆ శ్రవణం చేసిన తర్వాత ఏం చేస్తాడు? మననం చేస్తాడు. క్రితంసారి చెప్పాను, మననము అన్నది దానంతట అదే ఆ బాలం. గుర్తున్న ఉదాహరణ, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళగానే ఎవడైనా తిట్టాడు అనుకోండి,
గురించి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అది వీడు ఎందుకు తిట్టాడు, ఎందుకు తిట్టాల్సి వచ్చింది, నేనేం తప్పు చేయలేను కదా, అది ఆ తిండి తినేటప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక పడుకోబోయే ముందు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అదేమిటి, ఇంతసేపు 2 గంటలు 3 గంటలు వినదంతా పోయి వాడు చెప్పిన ఒక మాటని మననం చేస్తున్నాం. ఈ వినదంతా మననం చేయట్లేదు. దానంతా అదే అవుతుంది. అసలు అదే విధంగా ఈ శ్రవణం విన్న తర్వాత ఆత్మమరణం దానంతటా అదే అవుతూ ఉండాలి. అంతవరకు శ్రవణం చేయాలని చెప్పారు. శ్రవణం ఎంతవరకు అంటే ఇంకన్నీ వదిలిపెట్టేసేసి ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని, తరువాత ఇంకోటి ఏమిటంటే అది మననం చేస్తున్నప్పుడు ఈ జగతి మిథ్య అన్నది నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ ఒకటే సత్యము, ఈ జగతి మిథ్య కనుక నాకు ఇందులో దేనితో పని లేదు. బాల్యేన తిష్టాసేత్ స్థాపం ఇచ్చేది. సాధన ఫల ఆశ్రయణం హి బలం అంటే ఈ శ్రవణ విద్యాసుల ద్వారా సాధన ఫలాశ్రయణం హి బలం ఇతరేషాం అనాత్మమిద. ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానంతో ఏ విధమైన పని లేదో వాళ్ళకి ఆ కర్మ యొక్క సాధనము, దాని ఫలితం వాళ్ళకి బలం. తద్బలం విద్వా, ఆ పుత్రేషాల్లోకి ఆ బలాన్ని ఏమంటే విద్వాన్ అసాధన ఫలస్వరూపాత్మ విజ్ఞానమేవ బలం. అసాధన ఫలస్వరూపం అంటే సాధన లేనటువంటిది, ఫలం లేనటువంటిది, తనలో ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటిది ఆత్మ బలం. విజ్ఞానమేవ బలం తద్భావమేవ కేవలం ఆశ్రయే. ఆ భావాన్ని, ఆత్మభావాన్ని, ఎప్పుడు దాన్ని బాల్యభావం తదాశయనై కరణాన్ని ఏషణా విషయే ఏనం హృత్వా స్థాపయితుం నోత్సహతే. ఆ బాలభావం ఉన్నట్లయితే ఈ ఇంద్రియాలు, ఈ కోరికలు వాడిని తప్పుదో పట్టించకుండా ఉండగలవు. అందుకనే జ్ఞాన బలహీనం హే మూఢం. ఈ జ్ఞాన బలం ఎవరికైతే లేదో వాడు అవివేకిని దృష్టాదృష్ట విషయాం ఏషణాయాం ఏవ ఏనం కరణాన్ని నియోజయంతి. ఎవడికైతే ఆ దృఢ విశ్వాసం లేదో, పరమాత్మ ఒకడే ఉన్నాడు, వాడే నాలో ఉన్నాడు, వాడందరిలో ఉన్నాడు అన్న జ్ఞానంలో విశ్వాసం ఎవడికి లేదో వాడు ఈ దుష్టఫలాన్ని అదృష్టఫలాన్ని కోరుకుంటూ ఉంటాడు. బలం నామ ఆత్మవిద్య అశేష విషయ దృష్టి తిరస్కరణం. విషయాలన్నిటి కూడా తిరస్కరించడమే ఈ బలము, అదే బాల్యభావం. అతః తద్భావేన బాల్యేన తిష్టాసే తథా ఆత్మనా విద్యతే వీర్యం. అందుకనే విషయ దృష్టి తిరస్కరణ సామర్థ్యం, అది వీర్యం. ఇది సత్య నాయమాత్మ బలహీనైన లభ్య. ఎవరికైతే విషయవాంఛలున్నాయో, తర్వాత ఎవరికైతే ఆ దృఢ విశ్వాసం లేదో వాడికి ఆత్మజ్ఞానం కలగదు. బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య, ఇవి రెండు చేసి నిశ్శేషం కృత్వా అథ మననాన్ మునిర్ యోగి భవతి. ఎప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని మననం చేస్తున్నవాడు వాడే యోగి. యోగి అంటే నిధిధ్యాసనశీల. యోగి అంటే యోగా కాదు, కాలు పైకెత్తి తలకాయ కింద పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. యోగం అస్యాస్థితి. ఏతద్ధి బ్రాహ్మణైన కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం ధర్మం జిజ్ఞాసుల ద్వారా ఇదే చెయ్యాలి. ఎదుట సర్వ అనాత్మ ప్రత్యయ తిరస్కరణం ఏతత్కృత్వా కృతకృత్యో యోగి భవతి. అనాత్మ విషయాలన్నీ ఎవడైతే త్యజించేశాడో వాడే ఏది చెయ్యాలో అది చేసిన వాడవుతాడు, కృతకృత్యుడవుతాడు, వాడే నిధిధ్యాసనశీలుడు అవుతాడు. అమౌనంచ
ఆత్మజ్ఞాన అనాత్మ ప్రత్యయ తిరస్కారం. ఆత్మజ్ఞానము తర్వాత అనాత్మ జ్ఞాన తిరస్కారం. పాండిత్యం బాల్య సంజ్ఞకం. మౌనము అమౌనము అంటే పాండిత్యం బాల్యం. నిశ్శేషం కృత్వ మౌనం నామ అనాత్మ ప్రత్యయ తిరస్కరణ. మౌనం అంటే ఈ అనాత్మ విషయాలను దేహం పర్యవసాన ఫలం తచ్చ నిర్విద్య అత బ్రాహ్మణ కృతకృత్యో భవతి. బ్రహ్మో సర్వమిది ప్రత్యయ ఉపజాయతే. బ్రాహ్మణుడు అంటే ఇదంతా బ్రహ్మము అనేటువంటి జ్ఞానము. సబ్రాహ్మణ అంతేగాని ప్రతివాడు కృతకృత్య బ్రాహ్మణుడు కాదు. కృతకృత్యో అతో బ్రాహ్మణ. నిరుపచరితం హి తదా తస్య బ్రాహ్మణ్యం ప్రాప్తం. అంటే గౌణం కాదు, ముఖ్య బ్రాహ్మణత్వాన్ని వాడు పొందాడు. నిరుపచరితం అంటే ఉపచరితం కాదు, గౌణం కాదు. బ్రాహ్మణ్యం ప్రాప్తం అతః స బ్రాహ్మణ కేన స్యాత్ కేన చరణేన భవేత్. వాడి ఆచరణ ఎలాగుంటుంది అంటే ఏన స్యాద్ ఏన చరణేన భవేత్ తేన ఈదృశ ఏవాయం. అందులో అడిగాడే స్థితిప్రదక్ష కిం భాష ఇలాంటి అవి ఇక్కడ అడుగుతున్నాడు. భవేత్ తేన ఈదృశ ఏవాయం. వాడు ఎలాగా ఉండదచ్చుంటే అలాగే ఉండొచ్చు. అంటే నిషిద్ధాచరణశీలుడు కాదు వాడు, విహిత ఆచరణశీలుడు. అందుకని ఏనకేనచి చరణేన స్యాత్ తేన ఈదృశ ఏవ ఉక్త లక్షణ ఏవ బ్రాహ్మణో భవంతి. బ్రాహ్మణ లక్షణాలు ఏంటి? ఇవి ఏవి? మన శ్రవణ నిధ్యాసనంతో ఉండటం. ఏనకేనచి చరణేన స్తుత్యర్థం యాయం బ్రాహ్మణావస్థ సాయం స్తుతే నటు చరణే అనాదర. చూడండి, ఇష్టం వచ్చినట్టు ఆచరించినట్టు కాదు బ్రహ్మజ్ఞానం. ఎందుకు అలా చెప్పారంటే అది స్తుతి కేవలం. స్తుత్యర్థ అత ఏతస్మాత్ బ్రాహ్మణ్యావస్థానాద్ అసనయాదతీత ఆత్మస్వరూప. అది ఈ శరీర లక్షణం, ప్రాణ లక్షణం, తర్వాత మనోలక్షణం, వీటి నుంచి బయటపడి ఉత్థాయ నిత్యతృప్తా అన్యన్ అవిద్యా విషయం ఏషినా లక్షణం. వాడు నిత్యతృప్తుడు. మిగిలినంతా కోరికలతో కూడుకున్నటువంటిది. వస్త్వంతరం ఆత్తం వినాశి. అన్యది ఆత్తం. ఈ ఆత్మ శ్రవణ నిధ్యాసులు, ఆత్మ చింతన, ఈ కాక మిగిలినంతా కూడా వినాశి. ఆర్తి పరిగృహీతం స్వప్న మాయా మరీచులకు సమానం. స్వప్నం లాంటిది, మాయ లాంటిది, ఎండమావులో నీరు లాంటిది. ముదగ సమం అసారం. సారమే ఆత్మైవేద కేవలం నిత్యముక్త. ఆత్మ ఒకటే ముక్తం. తతోహ కహోల కౌశీతికే ఉపరరామ. వాడు ఇదే మనస్సు ద్వారా కూడా వీడిని ఓడించాలని అనుకోలేము. వాడైపోయింది ఇప్పుడు గార్గి బ్రాహ్మణుడు. అతహేనం గార్గి వాచకనవి పప్రచ్చ.